తాను బీఆర్ఎస్ లోనే ఉన్నానని, పార్టీ మారలేదని చెప్పారు గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి. అభివృద్ధి కోసమే ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నానని చెప్పారు. అయితే ఆయన వ్యాఖ్యలకి కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి కేటీఆర్. మళ్ళీ ఈరోజు గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫోటో నాది ఉంది, మళ్ళీ నా ఇంట్లో కూడా ఉంది. మళ్ళీ ఎందుకు నన్ను ఇబ్బంది పెడుతున్నారు తప్ప నేను టీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నా. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తే మళ్ళీ ఈరోజు మనల్ని నమ్ముకున్న ప్రజలకి అన్యాయం చేసినట్టుది. ఖచ్చితంగా నేను ప్రభుత్వానికి అధికారం ఉన్న ప్రభుత్వానికి సహకరించి గద్వాల ప్రాంత అభివృద్ధికి నా వంతు ప్రయత్నం నేను చేస్తాను. అసెంబ్లీలో కూడా గౌరవ మాజీ మంత్రులు చాలామంది కూడా మా సంఖ్యాబలం 37 ఉందని చెప్పడం జరిగింది. మళ్ళీ 37 ఉన్నప్పుడు మేమేం పోనట్ల కదా. బీఆర్ఎస్లోనే ఉంటే బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కి ఎందుకు రావడం లేదు? బీఆర్ఎస్లోనే ఉంటే బీఆర్ఎస్ శాసనసభా పక్షంతో ఎందుకు కూర్చోవడం లేదు? బీఆర్ఎస్లోనే ఉంటే బీఆర్ఎస్ ప్రోగ్రాంలలో ఎందుకు పాల్గొనడం లేదు? అంటే ప్రజలను పిచ్చివాళ్ళు అనుకొని, ప్రజలను వెర్రి వాళ్ళు అనుకొని, ఓటేసిన ప్రజల్ని వాళ్ళ విఘ్నతను అగౌరవపరచడం కాకపోతే ఇది ఏంటిది? ఇంకోటి, ఎక్కడ చూసినా ఇవాళ మంత్రుల ప్రోగ్రాంలో నిన్న బూతులు తిడుతుంటే జూపల్లి కృష్ణారావు గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు టీఆర్ఎస్ని కేసీఆర్ గారిని బూతులు తిడుతుంటే అదే వేదిక మీద పల్లికిలించుకుంటూ కూర్చున్నది ఎవరు? మా బీఆర్ఎస్ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి, కాంగ్రెస్లో చేరిన కృష్ణమోహన్ రెడ్డి.